ప్రాణం మీదకు తెచ్చిన పానీపూరి. మన వీధి పక్కన పానీపూరి బండి కనపడితే చాలు మనసు లాగిస్తుంది, నోరూరుతుంది. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మరి గా పానీపూరి బండి అద్దకు పోయి పానీపూరి తినాల్సిందే. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే స్ట్రీట్ ఫుడ్స్ లో పానీపూరి వెరీ వెరీ స్పెషల్. సాయంత్రం అయితే చాలు పానీపూరిని తినేందుకు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరి బండి దగ్గరకు పరుగున పోతారు. పక్కన పిజ్జా, బర్గర్, కేఎఫ్సీ ఉన్న పానీపూరి పైనే పానం గుంజుతుంది. అలా ఒక మహిళకు ఎదురైన వింత ఘటనే ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇక విషయంలోకి వెళితే పానీపూరి అంటే చాలా మంది ఎగబడతారు. వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ దొరికే పానీపూరి తినడానికి అందరూ ఇష్టపడుతుంటారు. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అదే పానీపూరి 100 మందికి పైగా అస్వస్థతకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులో ఒక సామెత ఉంది, టైం బాలేనప్పుడు అరటిపండు తిన్నా నోటి పళ్ళు విరుగుతాయి అంటారు. అచ్చం అలాంటి ఇన్సిడెంటే ఇది. ఇష్టమైన పానీపూరి తింటుండగా దవడలు పక్కకు జరిగి మహిళ నరకయాతన అనుభవించింది. తెరుచుకున్న నోరు మళ్లీ మూత పడకపోవడంతో నొప్పితో విలవిలలాడింది మహిళ. ఒక పానీపూరి దెబ్బకు డాక్టర్ కూడా చేతులెత్తేశాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోనే జరిగింది. పానీపూరి ఎమర్జెన్సీ కేసు. ఉత్తరప్రదేశ్లోని ఓ పానీపూరి మెడికల్ ఎమర్జెన్సీకి కారణమైంది. ఔరయ్య జిల్లాలో ఒక మహిళ పానీపూరి తింటుండగా దవడ పక్కకు జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. పానీపూరి లవర్స్ ను ఆందోళనకు గురిచేసింది. ఒకంత భయంను సైతం రేకెత్తిస్తుందని చెప్పాలి. ఒకరోజు ఇంకిలా దేవి అనే మహిళ తన కుటుంబం సభ్యులతో దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్తున్న క్రమంలో ఆకలిగా ఉందని పానీపూరి తిందామని బండి దగ్గరకు ఆగింది. ఆమెతో పాటు వచ్చిన మహిళ ఎలాంటి ఇబ్బంది లేకుండా గోల్గప్పాలు తినేసింది. కానీ ఇంకిలా మాత్రం తినడంలో ఇబ్బంది పడింది. పెద్ద పానీపూరిని నోట్లో పెట్టుకునే క్రమంలో నోటి దవడ పక్కకు జరిగింది. దీంతో తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది. నొప్పి భరించలేక ఆమె విలవిలలాడింది. దీంతో నొప్పితో తల్లడిల్లుతున్న మహిళను ఆమెతో వచ్చిన మరో మహిళ వెంటనే పక్కనే ఉన్న క్లినిక్ కు తీసుకెళ్లింది. డాక్టర్ కాసేపు ట్రీట్మెంట్ చేయాలని ప్రయత్నించింది. కేసు క్రిటికల్ గా ఉందని చేతులెత్తేశాడు. మరింత అడ్వాన్స్డ్ కేర్ అవసరమని చెప్పడంతో ఆమెను మరో పెద్ద ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు చూసిన డాక్టర్లు ఇప్పటి వరకు ఇలాంటి కండిషన్ కేసు రాలేదని డాక్టర్లు చెబుతున్నారు. ఆమె దవడను మూసే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దవడ పక్కకు జరగడంతో చాలా సెన్సిటివ్ గా మారిందని, ఒక విధంగా చెప్పాలంటే దవడ లాక్ అయిపోయింది. ఇక డాక్టర్లు ఆమె దవడను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావడానికి చాలా శ్రమించాల్సి వస్తుందని తెలిపారు. పానీపూరి ఇండియన్స్ కు చాలా ఇష్టమైన స్నాక్ అయినప్పటికీ చాలా జాగ్రత్తగా తినాలని, పెద్ద పూరీలను తినకపోవడమే మంచిదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇది ఇట్లుంటే గతంలో కూడా ఇలాంటి దవడ కేసు ఒకటి నమోదైంది. అయితే ఈ కేసులో మాత్రం పానీపూరి వల్ల అయితే కాదు. ఇక విషయంలోకి వెళితే కేరళలో ఓ రైలు ప్రయాణికుడికి ఇలాంటి సమస్య ఎదురైంది. 24 ఏళ్ల ఓ యువకుడు కన్యాకుమారి దిబ్రూగర్ రైలులో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడి దవడ ఎముక పక్కకు జరిగింది. నోరు మూయలేని పరిస్థితి ఏర్పడింది. యువకుడు నొప్పితో అల్లాడిపోయసాగాడు. ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులకు సమాచారం వెళ్లింది. అధికారులు పాలక్వాడ్ దగ్గర డాక్టర్ను ఏర్పాటు చేశారు. రైలు పాలక్వాడ్ రాగానే డాక్టర్ వైద్యం చేశాడు. క్షణాల్లో దవడను సరిచేశాడు. యువకుడి సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. నిజానికి రైల్వే అధికారులు చాలా త్వరగా స్పందించారు. లేదంటే అతడి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఊరికి వెళ్లేలోపు ప్రాణం కూడా పోయేది. నిద్రలో ఉన్నప్పుడు ఆవలించినప్పుడు కూడా ఇలా దవడ పక్కకు జరుగుతూ ఉంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కొన్నిసార్లు డాక్టర్లు అవసరం ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆ డాక్టర్ చాలా సింపుల్ గా దవడను సరిచేశాడు, చాలా గ్రేట్,